నమస్కారం. తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజులలో మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాదాపు 3 సంవత్సరాల దగ్గరగా వస్తుంది. ఇప్పటిదాకా ఇచ్చింది 13,000 మాత్రమే. దీని మీద బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ అంశాన్ని లేవనెత్తి ఈ మధ్యకాలంలో నిరుద్యోగ వంచన సభ మరియు నిరుద్యోగ సభ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పెడితే దాన్ని 7,300 చిల్లర ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఇచ్చింది. విద్యార్థి లోకం అంతా కూడా నిరుద్యోగ లోకం అంతా కూడా ఏకమవుతుంది. మరి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి 290 పోస్టులు జూన్ 2వ తారీఖు నాడు నోటిఫికేషన్ ఇచ్చి ఈ ఆందోళనకు మొదలుపెట్టి ఆందోళన పూర్తి కాగానే పరిస్థితి చేదాతిపోతుందని చెప్పి దాన్ని 7,300 పోస్టులకు పెంచడం జరిగింది. స్వయంగా డీజీపీ గారే స్వయంగా చెప్పిండ్రు 19,000 పోస్టులు పోలీస్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నాయి, భర్తీ కావాల్సిన అవసరం ఉందని చెప్పినా కానీ మళ్ళీ 7,300కే పోస్టులకు పరిమితం చేయడం జరిగింది. పరిమితం చేసుకుంటూ మళ్ళీ అందులో అనేక రకాలుగా ఇబ్బందులు. గతంలో టీఆర్ఎస్ పార్టీ 32 మరి 35 ఏజు మరి పెంచడం జరిగింది. 32 సంవత్సరాలు మరి కానిస్టేబుల్కి, 35 సంవత్సరాలు ఎస్ఐకి పోస్టు పెంచడం జరిగింది. కానీ దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జీవో 31 తీసుకొచ్చి అదనంగా 2 సంవత్సరాలు మేము ఇస్తున్నామని చెప్పింది. అంటే 32 సంవత్సరాలు 34, 35 సంవత్సరాలు 37కి చేస్తే అందరూ కూడా సంతోషించింది. కానీ పెంచినాక ఒక్కరోజు కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. కానీ మొన్న వచ్చిన నోటిఫికేషన్ల ద్వారా మళ్ళీ ఏం చేసిండ్రు, 32, 35 సంవత్సరాలకే పరిమితం చేసిండ్రు. ఈ 3 సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులు అందరూ కూడా టైం వేస్ట్ అయిపోయి మళ్ళీ వాళ్ళు అర్హత లేకుండా ఇబ్బంది పడుతున్న సందర్భం కాబట్టి 36, 38 సంవత్సరాలకు పెంచాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరియు ఫైర్ డిపార్ట్మెంట్లో పెంచిన ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్లు ఉన్నాయో ఆ నోటిఫికేషన్లకు మరి లైసెన్స్ తప్పనిసరిగా అని చెప్పేసి ఈ మధ్యన కొత్త నిబంధన పెట్టిండ్రు. మరి ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో లైసెన్స్ తప్పనిసరిగా అని చెప్పేసి పెడితే మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ మధ్యకాలంలో 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే వచ్చిందో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలకందరూ కూడా ఈ 33%లో ఎవరికి లైసెన్స్ ఉంటుంది? మరి ఈ నిబంధన పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతారు. కాబట్టి ఈ నిబంధనను వాపసు తీసుకొని మీరు ఫైర్ లైసెన్సు మరి డ్రైవింగ్ లైసెన్స్ అనేది నిబంధన ఖచ్చితంగా పెట్టకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా ముఖ్యంగా హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో మరియు మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లాలో మరి పాత రంగారెడ్డి జిల్లాలో ఈ నోటిఫికేషన్ల వల్ల ఎవరికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. మరి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా నేను మరి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి మీరు ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే కమిషనరేట్లు, కొత్త కమిషనరేట్లు చేసినాం. సైబరాబాద్ కమిషనరేటు మరియు రాచకొండ కమిషనరేటు, ఫ్యూచర్ సిటీ కమిషనరేటు, మరి హైదరాబాద్ సిటీ కమిషనరేట్ చేసినాం. కాబట్టి రాష్ట్రపతి ఆమోదం పొందాలి. మరి 81 జీవో ప్రకారం 370D సెక్షన్ ప్రకారం రాష్ట్రపతి ఆమోదం పొందినాక మేము నోటిఫికేషన్లు వేస్తామని చెప్పేసి ఇలా ప్రభుత్వం చెప్తా ఉంది. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫుకి వెళ్ళి, రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే చాలా సమయం పడుతుంది. కాబట్టి పాత జిల్లాల ప్రకారం, పాత కమిషనర్ ప్రకారమే మీరు నోటిఫికేషన్లు విడుదల చేయండి. తద్వారా మా ప్రాంత యువకులకు, మా ప్రాంత నిరుద్యోగ లోకానికి అంతా కూడా లాభం జరుగుతుంది, వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం ఈ సాకుతోటి ఉద్యోగాల సంఖ్య, ఉద్యోగాల యొక్క నెంబర్ని తక్కువ చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఎక్కడ లేని విధంగా, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మరి 4 మీటర్ల లాంగ్ జంపు మరి ఇలా పెట్టడం జరిగింది. 4 మీటర్ల లాంగ్ జంపులో దాదాపు గతంలో జరిపిన పరీక్షలలో దాదాపు 50,000 మంది 60,000 మంది పార్టిసిపేట్ చేస్తే 11,000 మంది క్వాలిఫై అయ్యారు.
కాబట్టి దేశంలో ఎక్కడా లేని విధంగా 4 మీటర్లు పెట్టడం ఎందుకు, దాన్ని 3 మీటర్ల 8 అంగుళాలకు కుదించమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా రూల్ లేదు. భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో ఏ రూల్ ఉందో ఆ రూల్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది. కానీ భారతదేశంలో ఎక్కడ లేని రూల్ని తీసుకొచ్చి అలా ఇక్కడ పెట్టడం జరిగింది. దానికి విద్యార్థి లోకానికి నిజంగా కూడా తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగుల విషయంలో ఇప్పటి నుంచి గతంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విషయాలలో ముందుండి మాట్లాడుతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ డిమాండ్ చేస్తుంది, ఈ యొక్క లాంగ్ జంప్ని కూడా కుదించాలని చెప్పేసి 3 మీటర్ల 8 అంగుళాలకు పరిమితం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఎప్పుడైనా నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు అన్ని అంశాలని పరిశీలించండి. గతంలో మీరు అధికారంలోకి వచ్చే ముందల మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చేసిండ్రు, 4 మీటర్లకు వద్దని చెప్పి మీ దగ్గర ఇప్పుడు 2 శాసన మండలి సభ్యులు, అప్పట్లో ఏమీ లేరు, ఇప్పుడు 2 శాసన మండలి సభ్యులు గాంధీ భవన్ మెట్ల మీద నిరసన వ్యక్తం చేసి 4 మీటర్లు అనేది కరెక్ట్ కాదు, దీన్ని 3 మీటర్ల 8 అంగుళాలకు పరిమితం చేయాలని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ కార్యకర్తల సీనియర్ నాయకులు కొంతమంది బాగా యాజిటేషన్ చేసిండ్రు. దాని తర్వాత ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరు శాసన మండలి సభ్యులు అయిపోయినారు, వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చినాయి. కానీ నిరుద్యోగుల యొక్క గతంలో చేసిన డిమాండ్ని వాళ్ళు మర్చిపోయి దాన్ని మిన్నకుండిపోయి సైలెంట్గా ఉన్నారు. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈరోజు కూడా మీరు అందరూ కూడా ఆ రోజు అధికారంలో రాకముందుకు నమ్మబలికిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ₹1 కూడా ఫీజు లేకుండా మేము నోటిఫికేషన్లు ఇస్తాం, నిరుద్యోగ యువకులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, పరీక్ష రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఎస్ఐలకు 1500, మరి కానిస్టేబుళ్లకు ₹1200 ఇలా ఫీజు పెట్టినరు. అంటే దాదాపు 8 లక్షల మంది కానిస్టేబుల్కి ఇలా ఉద్యోగాలకి హాజరయ్యేందుకు ₹9,60,00,000 రెవెన్యూ మీ ఖజానాకి చేరుతుంది. కానిస్టేబుల్కి 1500 కాబట్టి దాదాపు అదొక 5 లక్షల మంది వాళ్ళు రాసేది ఉంది కాబట్టి అదొక 9-10 కోట్ల రూపాయలు చేరుతుంది. అంటే విద్యార్థులతో వ్యాపారం చేస్తుంది తప్ప వాళ్లకు ఈజీగా అయ్యే విధంగా, వాళ్లకు సౌకర్యం కల్పించే విధంగా వాళ్లకు పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఏ కోశాన మీకు కనిపిస్తలేదని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ ఇది కూడా ఫ్రీ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మా హయాంలో దాదాపు 32 ఇయర్స్ 35 ఇయర్స్ మేము ఏజ్ లిమిట్ పెంచడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ జీవో 31 ఒకటి తీసుకొచ్చి 32ను 34, 35ని 37 చేసింది. కానీ ఆ గ్యాప్లో ఆ 3 సంవత్సరాల ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఏం చేసిండ్రు, దాన్ని మళ్ళీ 32, 35 చేసిండ్రు. కాబట్టి ఏజ్ లిమిట్ని మాత్రం 36 నుంచి 38కి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.